వీక్షకులకు స్వాగతం, నమస్కారం. మేము వస్తే అరెస్టులు చేస్తాం, రప్ప నరికేస్తాం అంటూ జగన్ చేసిన వ్యాఖ్యల మీద మండిపడ్డారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అభివృద్ధి కోసమే రాష్ట్రానికి మంచి జరగాలనే ఉద్దేశంతో తలగ్గి ఉన్నాం, లేదంటే మీ చిల్లర మొక్కల్ని రౌడీ మొక్కల్ని అరెస్ట్ చేయటం చిటికలో పని అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను విశ్లేషించడానికి మనతో పడుతున్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీల గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే శ్రీల. నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి అనుకో మేము వస్తే రప్ప నరికేస్తామంటున్నారు, అరెస్టులు చేస్తామంటున్నారు. కౌంటర్గా డిప్యూటీ సీఎం సీరియస్గా వాళ్ళు మాట్లాడుతూ అభివృద్ధి కోసమే మేము తల వంచి రాష్ట్రం మంచి కోసం వేచి చూస్తున్నామంటూ ఆయన వ్యాఖ్యలు. మీ చిల్లర రౌడీ మోకలను అరెస్ట్ చేయడం పెద్ద కష్టం కాదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలని ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? అంటే ఇక్కడ ఒకటేనండి, పవన్ కళ్యాణ్ గారు కూటమిగా ఏర్పడటానికి కారణం జగన్మోహన్ రెడ్డి. ఎందుకు అంటే ఎన్ని రకాలుగా ఇబ్బందులు గురి చేశారు, ఎన్ని రకాల మాటలు అన్నారు. మరి అసెంబ్లీ గేటు కూడా తాకలేవు నువ్వు, నీకు అర్హత లేదు అన్న పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున 21 స్థానాలు గెలుపొంది మరి ఏ విధంగా కూటమితో కలిసి పనిచేస్తున్నారు అనేది చూస్తున్నాం. మరి అదేవిధంగా ఈ గ్రామీణ వ్యవస్థలకు సంబంధించి ఏదైతే ఈ రోడ్డు మార్గాలు కానివ్వండి, వాళ్ళకి కావాల్సిన నిత్య అవసరాలు కానివ్వండి, ఈ నీటి సదుపాయాలు, ఇవన్నీ కూడా మరి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని, గుర్తింపుని తెచ్చుకున్నారు. మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి ఏదైతే వార్నింగ్ ఇచ్చారో అని మనం అనుకుంటున్నామో, నిజంగా ఈయన తలుచుకుంటే మరి జగన్మోహన్ రెడ్డి ఒక లెక్క. ఈ జన సైన్యం అంతా కూడా ఎవరైతే ఈ జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానివ్వండి, మరి వాళ్ళ నాయకులు కానివ్వండి, వాళ్ళని ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ గారిని ఒక్క మాట అంటే వాళ్ళందరూ కూడా ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారో కూడా మనం చూస్తూ ఉన్నాం. కానీ ప్రతిసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ గారు వార్నింగ్ ఇస్తూనే ఉన్నారు. ఇదిగో మరి మేము కూటమి ఎప్పుడు ఇంకొక 15-20 సంవత్సరాలు కూటమిగానే ఉంటాము, ఈ విధంగానే రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాము, అభివృద్ధి జరుగుతుంది, ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శంగా నిలబడతామని చెప్పి చెప్తున్నారు. అయినా కూడా ఈ చిల్లర మాటలు, చిల్లర వ్యవహారాలు ఈ జగన్మోహన్ రెడ్డి గారు మానతారా అంటే మానరు. అంటే అసలు అభివృద్ధి చేయకుండా 5 సంవత్సరాలు అంధకారంలోకి నెట్టేసి రాష్ట్రాన్ని మళ్ళీ మేము వస్తాము అని ఏ ధైర్యంతో చెప్తున్నాడంటే, లాస్ట్ టైం కూడా చెప్పాడు వై నాట్ 175 అన్నాడు. మళ్ళీ మరి 11 పరిమితం అయ్యి అస్సలు సింగిల్ డిజిట్ అనుకున్నది ఏదో చావు తప్పి కన్నులు అట్టుపోయినట్లుగా అయ్యింది. మరి 11కు వచ్చారు. మరి ఆ 11ను కూడా జాగ్రత్తగా ఏమన్నా వీళ్ళు రక్షించుకుంటున్నారా, మరి అసెంబ్లీకి వస్తున్నారా, మరి ప్రజల సమస్యలు వింటున్నారా, ప్రజల సమస్యలను తీరుస్తున్నారంటే అది లేదు. వస్తే నరికేస్తాము రపరప, మరి లేకపోతే మళ్ళీ నేను వస్తే జైలుకి పంపిస్తాను, బట్టలు ఉడదీస్తాము, పోలీసు వ్యవస్థని ఎవరిని కూడా అనకుండా ఎవరిని ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఉన్నాడు, ప్రతి ఒక్కరిని అంటమే. మరి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ప్రతిసారి చెప్పే మాట, ఈసారి ప్రాణాలు పోయినా పర్లేదు వెళ్ళేటప్పుడు మీ సంగతి తేలుస్తాను అని. అంటే అభివృద్ధి కోసం వేచి చూస్తున్నాం, తలనుంచి నడుచుకుంటున్నాం అంటున్నారు. వాళ్ళేమో బురదగొండలో పడ్డ డొలుత ఆ బురద అందరి మీద చెమ్మే ప్రయత్నం చేస్తున్నారు. రప్ప అంటున్నారు, అరెస్టులు చేస్తూ ఉన్నారు, వచ్చేవాళ్ళని బెదిరిస్తున్నారు. వాళ్ళ కట్టడి చేయకపోతే కూడా అభివృద్ధి జరిగే పరిస్థితి కూడా కనబడట్లా. వీళ్ళేమో మంచి కోసం ఆలోచిస్తున్నాం అంటున్నారు. వాళ్ళేమో మీరు మంచి ఎట్లా చేస్తారో చూస్తామంటున్నారు. వాళ్ళ అరాచకాలని, వాళ్ళ మాటలను కట్టడి చేయకుండా, వాళ్ళని అరెస్ట్ చేయకుండా అభివృద్ధి చేయడం కూడా సాధ్యం కాదు అనే పరిస్థితి కనబడతా ఉంది ఇక్కడ ఒక పక్కన. వీళ్ళేమో చూస్తాం చేస్తామంటున్నారు. ఇది ఎలా సాధ్యం అవుతుంది? ఇక్కడ ఒకటేనండి, దేనికైనా సరే ఒక సహనం అంటూ ఉంటుంది, ఓర్పు ఉండిద్ది. మరి దానిని పరీక్షించే వాళ్ళని ఏం చేయాలి? శ్రీకృష్ణుడు అంతటి వారే 100 తప్పులు ఆగే వరకు వెయిట్ చేసి మరి ఏ విధంగా శిరిచ్ఛేదనం చేశాడో చూసాం శిశుపాలుడిని. అంటే జగన్మోహన్ రెడ్డి 100 తప్పులు దాటి 1000 తప్పులు కూడా దాటిపోతున్నాయి ఈ రోజున. అదే ఇక్కడ ఒకటే అభివృద్ధి, యువతకి ఏదైతే ఉద్యోగ భరోసా ఇచ్చారో రేపు జనవరిలో కూడా జాబ్ క్యాలెండర్ రాబోతుంది. ఇప్పుడు కానిస్టేబుల్ భర్తీలు అయినాయి, డిఎస్సి అయిపోయింది. ఇవన్నీ అయిన తర్వాత ఇప్పుడు అన్ని రకాల కంపెనీలు కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చినాయి. ఇంకా నెక్స్ట్ టార్గెట్ ఇదిగో ఇట్లా ఏదైతే మంచి చేస్తామని చెప్తున్న వాళ్ళను కూడా వీళ్ళు మంచి చెయ్యనివ్వము అని చెప్పి ఒక అబద్ధ ప్రయోగాలు వీళ్ళంతా ప్రలాపనలు చేస్తున్నారో దాన్ని కట్టడి చేయాలంటే ఖచ్చితంగా మరి ఎప్పుడో తన దాకా వస్తే నా చావైనా నేను ఇది చేస్తాను కానీ మరి మీ సంగతి తేలుస్తానంటున్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకసారి ఆలోచించాలి ఈ విషయంలో. ఖచ్చితంగా ఎవరైతే ఈ రోజున అడ్డుకుంటున్నారో, ఇట్లాంటి ఈ అవరోధాలు సృష్టిస్తున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి.
అంటే రాగానే మీరు జైల్లో వేయండి, లేకపోతే వాళ్ళ మీద లేని కేసులు పెట్టమని ఈ రోజు ఎవరు కోరుకోవట్లేదు కదా. ఉన్న కేసులు నడిపితే చాలండి. అదే మరి లేని కేసులు పెట్టరు. ఈ రోజున ఏదైనా జరిగిద్ది, ఈ రోజున ప్రజలు కూడా గట్టిగా ఒత్తిడి తీసుకొస్తున్నారు ప్రభుత్వం మీద, వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదని. మరి రోజా చేసింది ఏంటి, రజనీ చేసింది ఏంటి, కొడాలి నాని ఏంటి, వల్లభనేని వంశీ ఏంటి, ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే పేర్ని నాని ఏంటి, వీళ్ళ గతంలో 151 స్థానాలను గెలిచిన వైఎస్ఆర్సీపీ పార్టీ మరి 151 మందిలో ఎంతమంది మంచి వాళ్ళు ఉన్నారు, ఎంతమంది ఎన్ని విధాలుగా అవినీతి చేశారు. వాళ్ళ ఎక్సైజ్ శాఖ దగ్గర నుంచి ఈ ఏదైతే అంబటి రాంబాబు ఏంటి, లేకపోతే కాకాణి గోవర్ధన్ రెడ్డి ఏంటి, అనిల్ కుమార్ యాదవ్ ఏంటి, ఒకరు కాదు కదా ఈ విధంగా. వాడు లేదు వీడు లేదు, అవినీతి చేయనాడు ఎవడో లేడు అక్కడ. అది అలా ఉంది వాళ్ళ పరిస్థితి. కాబట్టి ఇట్లాంటి వ్యక్తుల మీద ఏదైతే అభివృద్ధికి ఎంత పెద్దపీట వేస్తున్న కూటమి ప్రభుత్వం, ఖచ్చితంగా ఇట్లాంటి వ్యక్తుల మీద వాళ్ళు ఏదైతే ప్రతిసారి చేసిన తప్పు మళ్ళీ మళ్ళీ చేసుకుంటూ వెళ్తూ రాష్ట్రంలో ప్రజల్ని పక్కదారి పట్టించే ప్రయత్నం, ఈ విధమైన అబద్ధాలతోటి వాళ్ళ యొక్క మనసు మార్చే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా కట్టడి చేయాలి. పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారి మీద, అదేవిధంగా ఎవరైతే ఈ రోజున శాంతి భద్రతలను కాపాడే పోలీస్ వ్యవస్థ మీద కూడా దీనికి సంబంధించి ప్రతిసారి వాళ్ళకి ఎందుకు పర్మిషన్లు ఇస్తున్నారు, రోడ్ల మీదకి రానివ్వటానికి ఎందుకు ఒప్పుకుంటున్నారు. గతంలో అదే పోలీస్ వ్యవస్థ హౌస్ అరెస్టులు చేసేసి ఎక్కడికక్కడే గృహ నిర్బంధాలు చేసేసి ఎవరిని కూడా బయటకు వచ్చిన పాపాన పోనీయలేదు కదా. ఇప్పుడు కూడా వాళ్ళు బయటకు వస్తున్నా ఉంటారు కానీ వాళ్ళతో పాటు ప్రజలు వచ్చిన సందర్భాలు ఎక్కడ లేవు, రావట్లేదు. వీళ్ళు ఈ సన్నాసి మొగ గాలి మొగ 10 మంది రావడం తప్ప డబ్బులు ఇచ్చి ప్రజలు ఎవరు రావట్లేదు వాళ్ళకి. ఇప్పుడు నిన్న జెండాలు పట్టుకొని బయటకు వచ్చారండి. ఎందుకు వచ్చారమ్మా, మీరు పీపీపీ మోడల్ గురించి మీరు ఏం వివరిస్తారు, ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, మరి దాని గురించి కొంచెం చెప్పండి అంటే వాళ్ళు చెప్పలేని పరిస్థితి. డబ్బులు ఇచ్చారు, వచ్చాం, వాళ్ళు రమ్మన్నారు, మేము వచ్చాం, మాకేం సంబంధం లేదు, మేము దాన్ని ఏం వ్యతిరేకించట్లేదని వాళ్ళే చెప్పిన వైనం. మరి ఇలాంటివన్నీ చూస్తున్నప్పుడు చాలా అంటే వీళ్ళు చేసే పనులు, వీళ్ళు చిమ్మే విషం, ఈ బురద ఏదైతే ఉందో దీన్ని కట్టడి చేయాల్సిన అవసరం ఎప్పుడో. ఇంకా వెయిట్ చూస్తాము, ఇంకా రేపు మా ప్రాణమైనా ఇస్తాం కానీ మేము ఇట్లాంటివన్నీ కూడా ఎవరికొకరికి తగిన మూల్యం చెల్లిస్తామని పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్తున్నారో అది కొంచెం త్వరగా చేసి ప్రజల యొక్క ఇబ్బందులు కూడా గ్రహించి, గతంలో ఎవరైతే వాళ్ళ వల్ల ఇబ్బందులు పడ్డారో వాళ్ళని కూడా ఈ రోజున రఘురామకృష్ణరాజు గారు కేసు చూస్తున్నాము. మరి ఏదైతే సునీతారెడ్డి గారు తండ్రి మరణానికి అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్ అండి అది, అయినా కూడా ఎవరో కూడా పట్టించుకొని ఏం చేయలేకపోతున్నారు. మరి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి మరి 16 నెలలు జైల్లో ఉండి 12 సంవత్సరాలుగా బెయిల్ మీద ఉండి ఈ రోజున మరి ఆయనకి మొన్న హాజరయ్యాడు. మరి ఆ జడ్జి గారు కూడా మరి ఇంకో కొత్త జడ్జిని ఇచ్చారంట, అక్కడ నియామకం జరిగిందని చెప్తున్నారు. ఇన్ని రకాలు ఎందుకు ఈ మార్పులు చేర్పులు, ఎందుకు ఏం జరుగుతుంది అనేది ప్రజల్లో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ రోజున కూటమి ప్రభుత్వం బలమైన శక్తి ఏదో జగన్మోహన్ రెడ్డిని కాపాడుతుంది. అది ప్రధాని నరేంద్ర మోదీ గారు అవినీతి పరుడు అంటూ జగన్మోహన్ రెడ్డి నిస్సిగ్గుగా విమర్శించిన కణం లేదు, చర్యలు లేవు. యోగాంధ్రలో 300 కోట్ల రూపాయల అవినీతి జరిగింది అంటాడు. యోగాంధ్ర నిర్వహించింది కేంద్ర ప్రభుత్వం, అవును, గిన్నిస్ బుక్ రికార్డు సాధించింది రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించి. దాంట్లో అవినీతి జరిగిందంటాడు. ప్రధాని మోదీకి కూడా అవినీతిని అంటగడుతున్నాడు, అయినా చర్యలు లేవు, మాట్లాడేవాళ్ళు లేరు, ఖండించేవాళ్ళు లేరు, ఎవరు మాట్లాడలేదు. ఈ రోజున బీజేపీ తరపు నుంచి మరి ఇదిగో ఈ విధంగా ఆ యోగా ఆంధ్ర నిర్వహించాము, దానికి సంబంధించి మేము విధంగా చెప్పాము అని అంటే చెప్పాలి. ఎందుకంటే ప్రజలకు చెప్పాలి. ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి చెప్పాల్సిన అవసరం లేదు, ప్రజలకు తెలియజేయాలి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రాపకాండ చేస్తున్నాడో అంటే జగన్మోహన్ రెడ్డి జల్లే బురదను కడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. ఖచ్చితంగా ఉంది. బురద చల్లుతున్నాడు, నిస్సిగ్గా బురద చల్లుతున్నాడు. అవును, వాళ్ళు దాంట్లోనే బ్రతుకుతున్నారు. ఈ రోజున వైఎస్ఆర్ తెలిసి కూడా కడుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అట్లాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు కడుక్కునే ప్రయత్నం చేయకుండా అరెస్ట్ చేస్తే గోలంతా ఉండదు కదా. ఖచ్చితంగా ఉండదండి. ఒక్కటేనండి, ఇక్కడ ఏదైనా సరే సామవేద దండోపాయాలని చెప్పేసి మంచిగా చెప్పి విని, అంటే మంచి మనిషికి ఒక మాట, మంచి గొడ్డుకు ఒక దెబ్బ. అది మంచిదైతే వెంటనే ఒక దెబ్బ వేయగానే సరైన లైన్లో వస్తుంది. మంచి మనిషి అనుకో ఒక మాట చెప్పగానే కరెక్ట్ లైన్లోకి వస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏనికి సంబంధించిన వ్యక్తి కూడా అర్థం కాని పరిస్థితి. మరి కాబట్టి అట్లాంటి వ్యక్తులను ఏ విధంగా దండించాలి, మరి దానికి సంబంధించిన ఏదైనా సరే ఈ దండోపాయాలు ఏదైతే ఉన్నాయా దాన్ని ఉపయోగించి ప్రజలకు ఏ విధంగా మనం మంచి చెప్పే విధంగా అటువైపు వాళ్ళు వెళ్లకుండా, ఈ రోజున డబ్బులకైనా వెళ్తున్నారు కదా, ఆ డబ్బులకు వెళ్ళే వాళ్ళని చూపించి ఇంకో 10 మందిని మ్యానిపులేట్ చేస్తున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. ఆ వ్యవస్థని ఏదైతే జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలను మేనేజ్ చేస్తూ మరి తను ఇంకా కూడా నేను మంచివాడిని, నేను సమాజానికి ఏదో చేయడానికి, ప్రజలను ఉద్ధరించడానికి వస్తున్నానని చెప్తున్నాడో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏదైతే బీజేపీ, జనసేన, టీడీపీ ఉందో వీళ్ళందరి మీద బాధ్యత ఉంది. ఈ రోజున జనసేన మాట్లాడుతుంది, టీడీపీ మాట్లాడుతుంది, బీజేపీ ఎందుకు మాట్లాడలేదు అనేది ప్రజలందరూ కూడా క్వశ్చన్ చేస్తున్నారు. చట్టంలోనూ లొసుగులను అవకాశంగా మలుచుకొని
తన కేసుల నుంచి బయటపడే ప్రయత్నం చేస్తున్న జగన్మోహన్ రెడ్డికి అండగా ఉన్న ఆ అదృశ్య శక్తుల్ని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించకపోతే వ్యవస్థల మీద నమ్మకం కోల్పోయే పరిస్థితి ఉందంటూ విశ్లేషించిన శ్రీలీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.